Exodus chapter 21, 22. Yeah, go ahead, sister. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు పిల్లల్ని కన్న తర్వాత ఒంటిగా వెళ్ళిపోవాలంట. ఇస్ ఇట్ పాసిబులా? ఓకే, ఎవరికైనా డౌట్ వచ్చిందా అది చదివేటప్పుడు? ఎనీబడి గాట్ ద డౌట్? వాడు ఒంటరిగా వచ్చిన ఎడల ఒంటరిగానే వెళ్ళును. వానికి భార్య ఉన్న ఎడల వాని భార్య వానితో కూడి వెళ్ళి వచ్చునను. వాని యజమానుడు వానికి భార్య ఇచ్చినను తర్వాత ఆమె వాని వలన కుమార్తెలను కనిన ఎడల ఆ భార్య ఆ పిల్లలను ఆమె యజమానిని సొత్తగునని వాడు ఒంటరిగానే పోను. ఇజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ వెరీ డిఫరెంట్. అసలు చూద్దాం, కంటిన్యూ చేయండి. 50 వర్డ్స్. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడినై పోనులనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇయ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యుద్ధ ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకి గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒక నిమిషం. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉంటే మనం బ్రతుకుతామా? అసలు ఒకరైనా మిగులుతారా? చెప్పండి. ఇదే గవర్నమెంట్లో రూల్ ఉందనుకోండి, ఇలా మనమందరం మిగులుతామా? చెప్పండి. ఇక్కడ నిర్గమకాండం 21 ఎక్కడి నుంచి ఉంది? 23 నుంచి. హాని కలిగిన ఎడల నీ ప్రాణమునకు ప్రాణము, అంటే ఎవరైనా చంపితే వాడిని చంపేసేయమన్నాడు. కంటికి కన్ను, పంటికి పన్ను,
చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ అని నియమింపవలెను. సో ఇప్పుడు ఇలాగే ఈ లా కనుక మనం అప్లై చేస్తే ప్రజెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వరస్ట్. ఇప్పుడు ఇలాగే జరుగుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు సేమ్ థింగ్ జరుగుతుందా లేదా? ఎంతమంది జరుగుతుంది అంటారు, ఎంతమంది జరగట్లేదు అంటున్నారు? సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ మై ఫ్రెండ్. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కానీ ఇది ఎక్కడో మనకు తెలియకుండా చాలా చోట్ల జరుగుతున్నాయి అన్నమాట. నేను చూశారు కదా, రీసెంట్గా న్యూస్ విన్నారు కదా మీరు, వాళ్ళ హస్బెండ్కి రైల్వే జాబ్ ఉందని చెప్పేసి వాళ్ళ భర్తని చంపేసి తనకు జాబ్ వస్తుంది అని చెప్పి వాళ్ళ హస్బెండ్ని చంపేసింది. విన్నారా న్యూస్ అది? ఐ హర్డ్ యూ లిసన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూసినట్లు ఇది చాలా ప్రమాదమైందనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. కానీ ఆ కాలంలో దేవుడు పెట్టిన నియమం అన్నమాట. కానీ దాని నుంచి విడిపించబడ్డాం మనం అందరం. థ్యాంక్స్ చెప్పాలి. వి థ్యాంక్ గాడ్ ఫర్ గ్రేస్. ఓకే, సిల్వ కార్యము ద్వారా వీటన్నిటి నుంచి మనము విడిపించబడ్డాము. 26 కంటిన్యూ చేయండి. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటికి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణ శిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావ కొట్టవలెను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలనను దానిలో ఎద్దైనను గాడిద అయినను పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వాని దగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దునియవలెను. చచ్చినది వాని దగును. ఎంత డిఫరెంట్గా ఉంది అసలు. యజమాని ఏం చేయాలంట? నష్టపరిహారం చెల్లించాలంట. ఓకే, 22 చదువుకుందాము. ఓకే, వీ కెన్ రీడ్ ఇన్ 22 నా. చదివిస్తారు, కంటిన్యూ చేయండి. ఎక్సోడస్ చాప్టర్ 22. ఒకడు ఎద్దైనను గొర్రెనైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను
పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఓకే, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవ్రీబడి అండర్లైన్ దిస్. వాడి పొరుగు వానికి ఎంత ఇవ్వాలంట చెప్పండి? రెండింతలు ఇవ్వాలంట. సో అపవాది ఇప్పుడు మన దగ్గర ఏదైతే దొంగలిస్తున్నాడో వాడు ఎన్ని శాతం ఇవ్వాలా? రెండింతలు ఇవ్వాలా, ఏడింతలు ఇవ్వాలా? చెప్పండి. వాట్ ఎవర్ ద ఎనిమీ స్టీలింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ మ్యారేజ్ టైం అవ్వచ్చు, పీస్ని దొంగిలిస్తున్నాడా, మీ ఫైనాన్సెస్నా, లేకపోతే మీ మ్యారేజ్నా, లేకపోతే మీ హెల్త్నా, ఎన్ని 7 times. ఓకే, ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక పొరుగువాడు 2% ఇవ్వాలంట ఏదన్నా బలవంతంగా తీసుకున్నా. ఓకే, హీ హ్యాస్ టు గివ్స్ 2 times. కానీ ఎనిమి మనకి ఎన్ని టైమ్స్ ఇస్తాడంట? 7 times పే చేస్తాడంట. ఓకే, యా. ఒకడు గాడిదైనను ఒకడు ఎద్దైనను చదవండి. గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద ఏదైనాను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. శకునం అంటే ఏంటి చెప్పండి? శకునము చెప్పేదాన్ని బతకనీయొద్దు అంటున్నాడు. అంటే ఎవరు చెప్పండి? హూ ఇస్ దట్? ఎవరైనా చెప్పండి. శకునం చెప్పేవాళ్ళంటే ఎవరు? చెప్పండి సిస్టర్, ప్రమీలా సిస్టర్. ఎవరు? మాంత్రికులు. ఓకే, ఇంకా ఎవరన్నా చెప్పండి. శకునగాండ్లు చెప్పేదాన్ని బ్రతకనీయొద్దు అంటున్నాడు. ఎవరు చెప్పండి? హూ ఇస్ దట్? మాంత్రికులు, జ్యోతిష్కులు కూడా వస్తారా ఆ లిస్ట్లో? ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఎనీబడీ కెన్ టెల్ మీ. ఓకే, నాకు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఓకే, కంటిన్యూ చేయండి సార్. యా. మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వాని మొర్రను విందును. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవ్రీబడి అండర్లైన్ దిస్ వర్స్. నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారిని మొరను విందును. అంతే చెప్పండి. నిశ్చయంగా నా మొర దేవుడు విన్నాడు, నేను భయపడను. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్, జాబ్ కోసమా, మ్యారేజ్ అవ్వాలని చేస్తున్నారా, లేకపోతే మ్యారేజ్ తిరిగి కట్టబడాలని చేస్తున్నారా, లేకపోతే హీలింగ్ కోసం చేస్తున్నారా, దేని గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో
ఇక్కడ పాత నిబంధనలోనే ఇంత క్లారిటీగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు మొర పెట్టిన ఎడల నిశ్చయముగా వారి మొర విందును అంటున్నాడు. సో ఇప్పుడు మీ మొర దేవునికి వినపడిందా, వినపడలేదా? ఎంతమంది వినపడలేదు అంటున్నారు చెప్పండి. నా మొర ఒక్కసారి కూడా వింటలేడు దేవుడు అసలు. పాస్టర్ గారు అసలు నాకు ఎంత ప్రార్థన చేసినా నా బండి కదలట్లేదు, అలాగే ఉంది అన్నవాళ్ళు చెప్పండి, చేతులు పైకెత్తండి. రైజ్ అప్ యువర్ హ్యాండ్స్. నేను ఎందుకు ఈ పాయింట్ నోట్ చేసుకోమంటున్నానంటే, పాత నిబంధనలోనే అంత పర్ఫెక్ట్గా దేవుడు వింటే ఆత్మ లేకుండా, ఇప్పుడు పరిశుద్ధాత్మనే నీలో పెట్టిండు, ఇంకా మరణిశ్చయంగా నీ ప్రార్థన ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దెర్ ఇస్ ఎ నో హెల్ స్పిరిట్ ఆన్ దిస్ ప్లానెట్. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు భూమి మీద లేడు. ఈ కొత్త నిబంధనలో ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపడి నీతపరచబడి పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. మరి అంతకంటే గ్యారంటీగా నీ మొర వింటాడు ఆయన, ఎందుకంటే నీ లోపలనే ఉంటాడు కాబట్టి. అంత చెప్పండి, ద గాడ్ ఈస్ నాట్ ఇన్ హెవెన్ బట్ ఈజ్ ఇన్సైడ్ అని చెప్పండి. ఎందుకంటే ఆయన త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు త్రియేక దేవుల్లో ఒక దేవుడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి, కుమారుడు ఆయన ఇద్దరికి, ఈ పరిశుద్ధాత్మకి ఏం చేస్తారు? ఇంటర్సెషన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడో తండ్రి, పరిశుద్ధాత్ముడు వాళ్ళిద్దరూ కార్యం చేస్తారనమాట. హల్లెలూయా. 1 2 3 4 5 6 6th మంత్ బర్త్డే ఎవరిదో చెప్పండి ఈ లైవ్లో. 6th మంత్, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఎవరి బర్త్డే ఉంది? మీదా? బ్లెస్ సిస్టర్. ఓకే. సో మీ అందరికీ చెప్తున్నా నేను, జూన్ మంత్ మెగా బ్రేక్ త్రూ రాబోతుంది మీ లైఫ్లో. 6th మంత్ ఎవరైతే బర్త్డే ఉందో మెగా బ్రేక్ త్రూస్. ఓకే, గొప్ప బ్రేక్ త్రూ మీరు చూస్తారు. ఓకే, శత్రువుల గవిని మీరు స్వాధీనపరచుకుంటారు. దీనికోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఈ జూన్ మంత్ మీ బర్త్డే కల్లా ఓకే, శత్రువుల గవిని మీరు స్వాధీనపరచుకుంటారు. మీకు జెనసిస్లో ఉంటుందన్నమాట, ఆదికాండం 17లోనో 21లోనో ఉంటుందన్నమాట. దేవుడు వాగ్దానం చేస్తాడనమాట అబ్రహాంకి. ఓకే, యూ విల్ టేక్ ఓవర్ ద కీస్ ఆఫ్ ద ఎనిమీ. అదే చెప్పండి, శత్రువు ఇంటిని దోచుకుంటారు మీరు. వాడు ఏదైతే మీ దగ్గర నుంచి దొంగిలించాడో ఆ దోచుకొని వాడి తాళపు చెవులు మీ దగ్గర పెట్టుకుంటారు. ఓకే, నీ మ్యారేజ్ని, నీ ఫైనాన్సెస్ని, నీ పీస్ని, నీ యొక్క నీ యొక్క ఫ్రీడమ్ని. ఓకే, నాకు 2 స్త్రీలను చూపిస్తున్నాడు దేవుడు. మీరు పూర్తిగా మీ మమ్మీ డాడీ నుంచి, మీ ఫ్యామిలీ నుంచి మీకు ఆదరణ లేదు. ఓన్లీ ఐ సా 2 ఉమెన్స్. మీ ఇద్దరికి దేవుడు ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఓకే, నేను పేర్లు చెప్పను కానీ మీకే చెప్తున్నాను. యు ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ పేరెంట్స్. మీ పేరెంట్స్ నుంచి మీరు దూరంగా ఉన్నారు. ఓకే, నేను మీ గురించే మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు యూ బోత్ ఉమెన్స్. గాడ్ ఈస్ గివింగ్ యూ అబిలిటీ. ఎవ్రీ ఎనిమీ ఓకే, వాళ్ళందరి ముందు మీకు రింగు తొడుగుతాడు దేవుడు. ఓకే, రింగ్ ఏంటంటే అథారిటీ. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ అయినప్పుడు ఏం పెడతారు? ఉంగరం పెడతారు. దేనికి? అథారిటీ కోసం. ఎందుకంటే ఆ హస్బెండ్కి వైఫ్ మీద అథారిటీ వస్తుంది అనమాట. ఇది నేను కాదు చెప్పేది, బైబిలే చెప్తుంది. కావాలంటే మీరు చూసుకోండి. కావాలంటే అవ్వని ఆదాముకి హెల్పర్గా పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, షీ విల్ బీ ఏ హెల్పర్ అని ఉంటుంది అక్కడ. అంటే హస్బెండ్కి సహకారిగా ఉంటుంది అనమాట. సో రింగ్ రిప్రజెంట్స్ అథారిటీ అనమాట. ఆ రింగురాలు ఎందుకు మార్చుకుంటారంటే అధికారం ఇవ్వబడుతుంది అనమాట. అవునా? ఎస్ ఆర్ నో? ఎంతమందికి రివర్స్లో జరుగుతుంది? హౌ మెనీ ఆర్ గెట్టింగ్ రివర్స్? కొంతమంది ఇళ్లలో వైఫ్కి ఉంటుంది అథారిటీ, కొంతమందికి ఇళ్లలో హస్బెండ్కి ఉంటుంది అథారిటీ. ఓకే, కానీ చాలా తక్కువ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హస్బెండ్కే ఉంటుంది అథారిటీ. కానీ కొన్ని ఇళ్లలో రివర్స్ ఉంటుంది అనమాట. అమ్మాయిలు రూల్ చేస్తారు. ఎక్కడైతే అమ్మాయి రూల్ చేస్తుందో ఓకే, ఆ ఇంట్లో సమాధానం ఉండదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఐఎమ్ టెల్లింగ్ బిబ్లికల్ ట్రూత్. అర్థమైందని చెప్పింది మీ అందరికీ. ఇన్ విచ్ హౌస్
ద ఉమెన్ స్టార్ట్ రూలింగ్, నో, బ్లెస్ అవుతారు ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు, ప్రాపర్టీస్ వస్తాయి, అన్నీ ఉంటాయి, కానీ పీస్ అనేది ఉండదు వాళ్ళ ఇంట్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఐఎమ్ టాకింగ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అర్థమవుతుందా మీ అందరికీ? ఏ ఇంట్లో అయితే ఉమెన్ రూల్ చేస్తుందో ఆ ఇంట్లో ఆత్మీయమైన అథారిటీ ఉండదు, కానీ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మళ్ళీ అన్నీ ఉంటాయి, బట్ స్పిరిచువల్ అథారిటీ అనేది కోల్పోతారనమాట. ఎందుకంటే క్లియర్గా ఉంది, ఎఫిషియన్స్ 5:25లో ఉంటుంది. ఓకే, లెట్ వైఫ్, స్త్రీకి పురుషుడు శిరస్ అనమాట. సో సంఘానికి శిరస్ ఎవరు? యేసుక్రీస్తు. సో వాళ్ళిద్దరు ఎవరికి లోబడాలా? సంఘానికి లోబడాలా. కానీ ఏ ఇంట్లో అయితే స్త్రీ రూల్ చేస్తుందో, ఉమెన్ స్టార్ట్ రూలింగ్ ఓవర్ దట్ హౌస్, ఓకే, ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద క్రైస్ట్. ఆ ఇల్లు క్రీస్తుకి లోబడదు అనమాట. అంటే కొన్ని కేసెస్లో డివోర్స్ అయిపోవడము, లేకపోతే హస్బెండ్ చనిపోవడం, అలాంటి కేసెస్లో ఇది వర్తించదు. కానీ ఉండి కూడా వైఫ్ రూల్ చేసింది అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అర్థమైందని చెప్పింది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఓకే, ఆ ఇంట్లో ఏముంటుంది తెలుసా? స్పిరిచువల్ అథారిటీ, అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఫ్లో అవ్వదు అనమాట. ఆ ఇంట్లో ఎవరి మీద కూడా అంత ఫ్లూయెంట్గా ఫ్లో అవ్వదు. దే విల్ స్ట్రగుల్. ఓకే, సో నేను ఎందుకు ఎక్కడ ఆపేసాను ఇప్పుడు? వెరీ డే స్టాప్ 23 చదవండి. నా కోపాగ్ని రౌలుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాన్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలోని యుద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాని వస్త్రమును కుదవగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనది అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగల వాడును. వాడు నాకు ముర్రపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యమును అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ ఆప్షన్, ఇట్ ఈస్ కంపల్సరీ. ఓకే, మీ కుమారులలో ఎవరిని అప్పగించాలంట? జ్యేష్ఠులను నాకు అప్పగింపవలెను. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కింగ్డమ్కి ఇవ్వాలంట. హన్నా ఇచ్చినట్టు మీరు కింగ్డమ్కి అప్పచెప్పాలి, దేవుని రాజ్యానికి. ఒకవేళ వాళ్ళు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, వాళ్ళు ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు, ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతారు? స్పిరిచువల్గా జీరో అయిపోతారు. డబ్బులు సంపాదిస్తారు, అబ్రాడ్ వెళ్తారు, అన్నీ ఉంటాయి. ఓకే, కానీ వాళ్ళ మీద పరలోకం తెరవబడకపోతే ఏంటి లాభం? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, సినిమా హీరోస్ ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళ గురించి సోషల్ మీడియాలో కొన్ని లక్షల వ్యూస్ ఉంటాయి, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ వాళ్ళ మీద ఏముంటుంది? పరలోకం మూయబడి ఉంటుంది. అది లాభమా నష్టమా? భూలోకంలో ఉన్నంత కాలం బాగుంటారు. వన్స్ ఎప్పుడైతే ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్తారో వాళ్ళకి ఏమవుతుంది? పరలోకము మూసివేయబడుతుంది. హెవెన్ విల్ క్లోజ్డ్ ఇన్ దేర్ లైఫ్. ఈజ్ ఇట్ బెనిఫిట్? చెప్పండి, అందరు చెప్పండి. దేవుడి వ్యూ నీ మీద ఉందని చెప్పండి. ఎవ్రీబడి టెల్ యువర్ నేబర్స్. పరలోకం యొక్క వ్యూ నీ మీద ఉంది. నీకు లక్షల వ్యూ లేకపోయినా, నీకు మిలియన్ సబ్స్క్రైబర్స్ లేకపోయినా, దేవుడి కన్ను నీ మీద ఉంది. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. చాలామంది అనుకుంటారు, నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టినా నా ఫోటోకి ఎవరు లైక్ కొట్టట్లేదు, నాకు వ్యూస్ రాలేదని బాధపడిపోతుంటారు. కానీ పరలోకం నుండి తండ్రి యొక్క చూపు నీ మీద లేకపోతే ఎంత నష్టమో మీకు తెలుసా? ఇప్పుడు నో మ్యాటర్ హౌ మచ్ బిగ్ యూ ఆర్, నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే, నీ తండ్రి యొక్క చూపు నీ మీద లేనప్పుడు నువ్వు లక్షల వ్యూస్ వచ్చినా అది వ్యర్థమే అనమాట. ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్ అనమాట. సో అర్థమవుతుంది కదా? మీ ఇంట్లో జ్యేష్ఠపుత్రుని ఎవరికి ఇవ్వాలా? దేవునికి అప్పగించాలా? చదవండి. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక
కుక్కలకు దాన్ని పారవేయవలెను. ఓకే, చాలు సిస్టర్. ఓకే, 23-24 రేపు చదువుకుందాము. టుమారో ఐల్ టీచ్ అబౌట్ రిజరక్షన్ గురించి. ఓకే, ఐల్ టాక్ యూ అబౌట్ రిజరక్షన్. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఫ్యూ స్క్రిప్చర్స్, ఓకే, అబౌట్ ఫైనాన్సెస్. ఎంతమందికి